బాలకృష్ణ, విశాఖపట్నం. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్‌ని. ఓకే. నాకు హార్ట్‌కి సంబంధించి కొద్దిగా సమస్య వచ్చింది. హ్మ్. అదేంటంటే నేను అంటే నవంబర్ టైంలోనే నాకు కొద్ది దూరం నడిచిన అలసట అనేది మొదలైంది. ఓకే. అది డిసెంబర్ నాటికి కొద్దిగా ఎక్కువైంది. హ్మ్. నేను ప్రైవేట్ హాస్పిటల్‌లోని టెస్ట్‌లు చేసుకుంటే హ్మ్. హార్ట్ సమస్య ఉంది. యాంజియోగ్రామ్ చేయాలనేసి డాక్టర్ గారు సలహా ఇచ్చారు. హ్మ్. ఆ తర్వాత నేనేం చేశానంటే డిసెంబర్ అంటే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి సంక్రాంతి తర్వాత చేసుకుందామని చెప్పేసి హ్మ్. సంక్రాంతి తర్వాతను నేను కేజీహెచ్‌లో డైరెక్ట్‌గా అడ్మిట్ అయ్యి హ్మ్. ఓహ్! సార్ మళ్ళొక్కసారి మైక్ అన్‌మ్యూట్ చేయండి సార్. హలో సార్. మైక్‌ని. ఇందాక ఏదైతే మైక్‌నిదన్నారో దాన్ని అన్‌మ్యూట్ చేయండి సార్. రాలేదు. ఓకే. మాట్లాడండి ఇప్పుడు. కేజీహెచ్‌లో అడ్మిట్ అయ్యాను సార్. నా సమస్యకు సంబంధించి. హ్మ్. కేజీహెచ్‌లో అడ్మిట్ అయిన తర్వాతను యాంజియోగ్రామ్ చేశారండి. యాంజియోగ్రామ్ చేసిలో 80% పైనే బ్లాక్స్ ఉన్నాయి. 2 స్టంట్స్ వేసుకోవాలని సలహా ఇచ్చారు. హ్మ్. అయితే నేను స్టంట్స్ వేసుకోవడానికి ముందు నుంచే వాళ్ళకి ప్రిపరేట్ చేశాను. నేను స్టంట్స్ వేసుకోను సార్. ఓన్లీ యాంజియోగ్రామ్ మాత్రమే చేయండి అని చెప్పాను. హ్మ్. ఎందుకని అనేసి చాలా ప్రశ్నలు వేశారు. నేను నేచురోపతి సంబంధించి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానండి. కొద్దిగా నాకు టైం ఇవ్వండి. వెంటనే నేను స్టంట్స్‌కి రెడీగా లేనని కూడా చెప్పాను. హ్మ్. సరే ఓకే అనేసి వాళ్ళు ఓన్లీ యాంజియోగ్రామ్ చేసి డిశ్చార్జ్ చేసి పంపించారు. అప్పటికి నాకు ఈ బ్లాక్ జింజర్ ప్రొడక్ట్ కూడా తెలీదు వాస్తవానికి. ఓకే. నేను మామూలుగా యూట్యూబ్ వీడియోలు చాలా విన్నాను. అంటే హ్మ్. నేచురల్‌గా అంటే ఆకుకూరలు జ్యూస్ చేసుకొని తాగడం అలాంటి రెమెడీస్ కూడా ఉన్నాయని చెప్పి. హ్మ్. అదేదైనా చేద్దాం అనుకున్నాను కానీ నాకు పూర్వం నుంచి పరిచయం రామోహన్ గారు. హ్మ్. రామోహన్ గారితో ఒకసారి మాట్లాడాను. హ్మ్. ఆయన ఈ ప్రొడక్ట్ సంబంధించి అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. హ్మ్. ఒకసారి మాట్లాడదామని మాట్లాడాను. మాట్లాడితే ఈ బ్లాక్ జింజర్ బాగా పనిచేస్తుంది తీసుకోండి అని చెప్పారు. నేను హ్మ్. వెంటనే దాన్ని తీసుకొని హ్మ్. వాడటం మొదలుపెట్టాను. ఓకే. మొదలుపెట్టిన మొదటి 4 రోజులకి నేను వాస్తవానికి మెట్లెక్కి దిగితే ఓకే. అలసిపోయేవాడిని. మా నేను ఇది వాడిన 4 రోజులకి అలసట ఓకే. పోయింది. నెక్స్ట్ ఏంటంటే హ్మ్. 10 డేస్‌కి కొద్ది దూరం ఇంకా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు వెరీ గ్రేట్ సార్. నడవగలిగాను. ఓకే. అలాగే అనదర్ 10 డేస్‌కి ఒక కిలోమీటర్. అలాగలాగా నేనిప్పుడు ఇది మొదలుపెట్టి నెల 15 ఓకే. రోజులవుతుంది. 45 డేస్. ఈ నెల 15 రోజుల్లోని చాలా మార్పులొచ్చాయి. నేను అప్పటికి ఇప్పటికి లిపిడ్ ప్రొఫైల్ బాగా హ్మ్. మార్పొచ్చింది. ట్రైగ్లిజరైడ్స్ 285 హ్మ్. ఉండేది. అది 85కి వచ్చింది. వావ్! అలాగే ఎల్‌డీఎల్ కూడా నార్మల్‌కొచ్చాయి. అవి కూడా 285 ఒకటి 191 ఎల్‌డీఎల్ ఉండేది. హ్మ్. అది కూడాని 72కొచ్చింది. ఓకే. ఇవన్నీ కూడాని వితిన్ 1 మంత్‌లో నార్మల్‌కొచ్చిందంటే ఇది ఈ ప్రొడక్ట్ వండర్. అమేజింగ్ అన్నమాట. మామూలుగా చిన్న విషయం కాదు. నేను చాలా సప్లిమెంట్లు ఇంతకుముందు కూడా వాడాను గానీ అంత ఆహ్, చేంజెస్ అనేది లేదు. ఈ ప్రొడక్ట్‌లో దమ్ముంది. యెస్ సార్. మంచి ప్రొడక్ట్. ఎక్సలెంట్ నాకు మంచి ప్రొడక్ట్‌ని అందించిన రామన్ గారికి చాలా థాంక్స్ చెప్తున్నాను. సార్ అలాగే బివి రామన్ గారికి కూడా నేను కలిసాను. కలిసినప్పుడు కూడా ఆయన కూడా చాలా ధైర్యం చెప్పారు. నాకు చిన్న చిన్న డౌట్‌లు ఉండేటప్పుడు కూడా అతనికి కాల్ చేసి ఇమ్మీడియేట్ రెస్పాండ్ అవుతూ నాకు సలహాలిచ్చారు. ఆయనకి కూడా చాలా ఒకటి థాంక్స్ చెప్తున్నాను. సార్ మీరు ఆహ్, ఏ పేపర్‌లో మీరు జర్నలిస్ట్ అని చెప్పారు గదా! రిపోర్టర్ అని. నేను చాలా పేపర్లు చేశాను సార్. నా నేను 26 ఇయర్స్‌కి 'ఆంధ్రజ్యోతి' పాత మేనేజ్మెంట్‌లో పనిచేశాను. ఓకే. ఆ తర్వాతను ఈనాడులో పనిచేశాను. తర్వాతను ఎలక్ట్రానిక్ మీడియా టీవీ9, ఈటీవీ హ్మ్. చాలా చేశాను. రీసెంట్‌గా ప్రైమ్9 న్యూస్ ఛానెల్ అనే దాంట్లో కూడా చేశాను.
ఓకే. దాంట్లో ఒక 2 ఇయర్స్ అవుతుంది. అదంతా క్లోజ్ చేసేసాను సార్. ఇప్పుడు నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా కొన్ని పత్రికలకి ఆర్టికల్స్ ఇస్తున్నాను. వెరీ గ్రేట్ సార్. చాలా సంతోషం సార్. ఇప్పుడు మీకిప్పుడు వాళ్ళు ఈ స్టంట్‌లేయాల్సినటువంటి అవసరం లేదింక. ఆ అవసరం లేదు. మామూలుగా బ్లడ్ టెస్ట్‌లు అవి చేశాను. టుడే ఎకో తీస్తే తెలుస్తుంది. యెస్ సార్. ఒక 3 మంత్స్ ఆగి మనం యెస్. చేద్దామనేసి నేను అనుకుంటున్నాను. మీరేమైనా సలహా ఇస్తే ఇప్పుడు తీసుకోమంటే తీసుకుంటాను. ఏమి ఇబ్బంది లేదు సార్. మీరు రమణ గారు మీకు అడ్వైస్ చేస్తారు. చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏ అవసరం లేకుండా అయితారు. మీలాగా చాలామంది ఈవెన్ బైపాస్‌కి ఎలా రాగలిగారు. సో, కాబట్టి అవును సార్. లైవ్‌లో మీరే చూసారు లిపిడ్ ప్రొఫైల్ మొత్తం గూడా మారిపోయిందని, ఎనర్జీ లెవెల్స్ హై ఉన్నాయని, ఇప్పటికే నడుస్తా ఉన్నారని. అవును సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులు వాడుకొని లైవ్‌లో చెప్పినప్పుడు ఇంకా ఇటువంటి సమస్యల మీద ఉన్నవాళ్ళు అనవసరంగా స్టంట్‌లు